సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సబ్సిడీలను అందించాలి, లేదంటే ప్రభుత్వాన్ని కమిషన్ ముందు నిలబెడతాం. ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ హెచ్చరిక. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదానం చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది. ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగ మూలంగానే వంటింటికే పరిమితమైన మహిళలు చట్టసభల్లోకి వెళ్లగలిగారు. బీజేపీ రామగుండ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మహంకాళి మహేష్. పోరాటాలతోటే కార్మికుల సమస్యల పరిష్కారం. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యాలరావు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సబ్సిడీలను అందించాలని, లేదంటే ప్రభుత్వాన్ని కమిషన్ ముందు నిలబెడతామని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర హెచ్చరించారు. అంబేద్కర్ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహానుభావుల అంబేద్కర్ రాజ్యాంగం రూపకల్పన చేసి అన్ని వర్గాల ప్రజలు సమానంగా జీవించేలాగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అందించాల్సిన సబ్సిడీలు అందించకుండా దగాగా గురి చేస్తున్నారని ఆగ్రహించారు. ఇతర రాష్ట్రంలో చాలా వరకు ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ రుణాలు అందుతున్నాయని, మన తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ప్రధాని మోదీ దళితులకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారని, అందుకే అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము లాంటి వారు రాష్ట్రపతులయ్యారని, అలాగే తమలాంటి మారుమూల ప్రాంత వాసిని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ కాగలిగారని గుర్తు చేశారు. ఏ పనికైనా ఒక సంకల్పం ఉండాలి, పని చేయాలనేటువంటి తపన ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తపన ఎవరికి? ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, నాట్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్, నాట్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్, అన్ని జాతులకు కూడా వాళ్ళ ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్. 75 సంవత్సరాలు అయింది ఈ భారతదేశంలో. అంబేద్కరు ఈ 10-12 ఏళ్ళ నుంచే చాలా పూజింపబడుతున్నాడు, గౌరవించబడుతున్నాడు. మొన్న మాన్య ప్రధానమంత్రిజీ వీళ్ళ చూశారు మీరు, ఆయన చెప్పడం కాదు చేసి చూపెడుతున్నారు. కూర్చొని ఒక దేవుడి విగ్రహాన్ని పోటబెట్టి పురోహితులతో పూజలు చేయించారు. ఈ దేశంలో ఎంత గొప్ప మనసు! ప్రజలకి ఒక మంచి ఉద్దేశంతో పనిచేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ దేశంలో ఏపీజే అబ్దుల్ కలాంను వీళ్ళ రాష్ట్రపతిని చేసిన బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. పార్టీలని కాదు నేను అనేది, ఒక మంచి వాళ్ళని మనం పెంచుకోవాలి. ఇవాళ రామ్నాథ్ కోవింద్ను ఒక ఎస్సీ రాష్ట్రపతిని చేసినాం. ఒక ద్రౌపది ముర్ము, ఒక ఆదివాసి బిడ్డ, ఒక జంగల్లో బతికిన బిడ్డను కూడా తీసుకొచ్చి వాళ్ళ ప్రధానమంత్రి గారు ఒక సంకల్పం తీసుకొని రాష్ట్రపతి చేసినారు. అట్లాగే నన్ను కూడా ఈ గోదావరి కిందలో ఇదే రామ మందిర్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని తీసుకుపోయి జాతీయ కమిషన్ ఎంపిక చేసినారు. గొప్ప మనసు కావాలి అనేది నేను చెప్తున్నా. ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి అంటాం, అయినటువంటి స్కీములు పెట్టి వాళ్ళకి అన్యాయం చేయవద్దు. ముఖ్యంగా దళితులకు నేను చాలా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పాండిచేరి, లక్షద్వీప్, ఈ 11 రాష్ట్రాల నుంచి నేను అన్ని రాష్ట్రాలు స్టడీ చేస్తున్న టైంలో ఏ రాష్ట్రంలో సబ్సిడీలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సబ్సిడీలు చాలా ఆలస్యంగా అవుతున్నాయి.
తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ వెరీ గుడ్ సర్కార్. ఐ విల్ అప్రిషియేట్ హీ గవర్నమెంట్. ఏదంటే తప్పు చేసినామని తప్పు అంటున్నాను, ఒప్పు చేసినామని ఒప్పు అంటున్నాను. యాజ్ ఏ వన్ ఆఫ్ ది ఐఎమ్ ఏ నేషనల్ కమిషన్ మెంబర్గా ఐ హ్యావ్ ద జ్యుడిషియల్ పవర్. ఐఎమ్ ఏ జడ్జ్. దట్స్ ఆల్. కాబట్టి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక మెసేజ్ చేస్తున్నాను. లేకపోతే కమిషన్ ముందు మీరు నిలబడాల్సి వస్తుంది. కమిషన్ ముందు నిలబెడతాను. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, రాష్ట్ర కార్యదర్శి మంతిన లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రామగుండం RG1 ఏరియా ఉపాధ్యక్షులు వడ్డేపల్ల శంకర్, మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, బిఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాదగిరి సతయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారం శ్రీనివాస్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, మాలెం మధు, ఏఐటీయూసీ నాయకులు రాజయ్య, కరీం, శనిగారపు చంద్రశేఖర్, మధ్యల దినేష్, ఎంఏ గౌస్, మాదిగ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా కో కన్వీనర్లు గద్దల శశిభూషణ్, ఆకునూరి బాలాంకుష్, పోగుల రంగయ్య, ఎండి నవాబ్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శుక్రవారం గోదావరి కని కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు సంపన్నులతో సమానంగా జీవించాలి అని, అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, అవి సక్రమంగా అమలయ్యేలాగా పాలకులు కృషి చేయాలన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 కారణంగానే నేడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. దళిత బడుగు బలహీన వర్గాల కోసం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ స్వాతంత్ర భారతంలో సంపన్న వర్గాలు ఏ విధంగా జీవిస్తున్నాయో ఆ విధంగా అట్టడుగు వర్గాలు కూడా ముందుకు సాగాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి పుణ్యాననే ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన బహుజన వర్గాలన్నీ కూడా ఇలా ఒక స్థాయికి రాగలుగుతూ ఉన్నాయి. అంటరానితనాన్ని నిర్మూలించాలని ఈ ప్రజాప్రతినిధులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చాలని రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపరిచినటువంటి మహానీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతి సాధ్యమని ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తైంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగినాం. అటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఇప్పటికి కూడా ప్రజల్లో ఉండాలి. ప్రజలు వారి ఆశయ సాధన కోసం ముందుకు నడవాలనే ఆలోచన కొద్దీ తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని మన తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సంగతిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కలవచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, గాదం విజయ, మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, నాయకులు మారుతి, బొడ్డు రవీందర్, ఇరుగురాళ్ల శ్రావణ్, రామరాజు, ముద్దుసాని సంధ్యారాణి, వెంకన్న, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
హెచ్డిఎఫ్సి రామగుండం బ్రాంచ్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త సీనియర్ బ్యాంక్ ఖాతాదారులు కోలేటి శ్రీనివాస హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు హెచ్డిఎఫ్సి సిబ్బంది చేస్తున్న రక్తదాన శిబిరాన్ని అభినందించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2017 నుంచి అక్రాస్ పాన్ ఇండియా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జనరేట్ చేస్తున్నాము. అది డిసెంబర్లో చేస్తాము. ఇది ఇక్కడ మనం ఈ లొకేషన్లో తలసేమియా మంచిర్యాల చాలామంది రిక్వైర్మెంట్ ఉందని మన బ్రాంచ్లో ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 9th చేస్తాము. కానీ ఈ ఇయర్ ఎవ్రీ ఫ్రైడే డిసెంబర్ 1st వీక్లో చేస్తాము. అది ఈరోజు స్టార్ట్ చేసి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న రక్తం అవసరం ఉన్న ప్రతి పేషెంట్కు ఉచితంగా రక్తము అందించుతున్నాము. ఎవరి దగ్గర ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా అందిస్తున్నాము. ఈ టోటల్ మంచిర్యాల జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక బ్లడ్ బ్యాంకు ప్రభుత్వ హాస్పిటల్ వారికి తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందించుతున్నారు. కాబట్టి ఈ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సమాజ సేవను గుర్తించి ఇలాంటి మన హెచ్డిఎఫ్సి బ్యాంకు వారు తలసేమియా వ్యాధిగ్రస్తులకు కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము చాలా గొప్ప విషయము. ఇంకా ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ కుమారస్వామి, ఎన్టీపీసీ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, సంజీవ్ తో పాటు బ్యాంక్ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకున్నారు. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే వంటింటికి పరిమితమైన మహిళలు చట్టసభల్లోకి అడుగు పెట్టారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సంధ్యారాణి కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు బలహీన వర్గాలందరికీ, ప్రజలందరికీ అందినప్పుడే అంబేద్కర్ కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తమలాంటి మహిళలకు ప్రజా ప్రతినిధులుగా ఎదిగారన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగిస్తూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని వెల్లడించారు. డాక్టర్ భారత రత్న భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఇవాళ వారు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మాలాంటి ఎంతోమంది వంటింటికే పరిమితమైనటువంటి మహిళలకి ఎంతోమందికి ఇవాళ రాజకీయ భిక్షని అందించినటువంటి ఘనత అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం. ఇవాళ నివాళులు అర్పించడం అంటే మనం దండలు వేసి దండం పెట్టడమే కాదు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం, దానికి అనుగుణంగా నడుచుకోవడమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు. అందుకొరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ వారు అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ని అందించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని గౌరవ నరేంద్ర మోడీ గారు.
కాబట్టి వారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం లోపల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందున్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా అందరం కూడా వారి యొక్క బాటలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల సంపన్నులతో సమానంగా జీవించాలని కోరుకున్న మహానుభావుడని ఎంఆర్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం గోదావరి కనిలోని శనివారం సంతలో మహంకాళి మహేష్, సిరికొండ సదయ్య, కుర్మా శ్రీనివాస్, నీలపు గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా పేదలకు అన్నం పెట్టాలన్న ఆలోచనతో అంబేద్కర్ వర్ధంతి రోజున మహంకాళి మహేష్ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. సమానత్వం కోసం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ప్రభుత్వాలందరికీ అందేలాగా చూడాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఫలితం భారతదేశంలో ఎంతో గణనీయం. దానిని ఉద్దేశించి వీళ్ళు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఇక్కడ ఒక స్ఫూర్తి. ఇక్కడ ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, పట్టుదల, రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఐక్యంగా ఉండాలనే దృఢ సంకల్పంతో భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఆయనపై ఉంది. కాబట్టి మనందరూ మన సోదరులు వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ అన్నదానం చేయడం అంబేద్కర్ గారిని స్ఫూర్తితో ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో డిఎస్పీ ఇరికిళ్ల కనకయ్య, మాదిగ జన చైతన్య, కనుకుంట్ల రమేష్, ఆటో యూత్ దేవన్న, కన్నా లక్ష్మణ్, మల్లేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాటాలతోటే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. సిఐటియు జిల్లా విస్తృత సమావేశంలో గోదావరి కరలోని శ్రామిక భవన్ లో శుక్రవారం వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించారన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊసే లేదు అని సింగరేణి, ఎన్టీపీసీ, RFCL, బసంత్ నగర్ రైస్ మిల్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంపుదలకు సంబంధించిన జీవోల సవరణ అంశాన్ని విస్మరించారని, జిల్లా కేంద్రంలోని DCL అధికారి నియామకం, సింగరేణి సొంతింటి పథకం, హమాలి, ఆటో తదితర రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా తదితర రంగాల కార్మికుల వేతనాల పెంపు కాంతి ఏ ఒక్క అంశం కూడా ప్రస్తావించకపోవడం ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు వివిధ రంగాల కార్మికులకు తాము అధికారంలోకి వస్తే వేతనాల పెంపుతో పాటుగా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని, గత సంవత్సర కాలంగా వివిధ రంగాల ప్రగతి నివేదికల పేరుతో ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు కార్మికులకు ఏం చేశారో ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఇప్పటి వరకు ఎదురు చూశామని, ఇక నుండి ఈ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పోరాట పంతాను సిఐటియు ఎంచుకుంటుందని, అందుకు కార్మిక వర్గ పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాటాల తప్ప కార్మికుల సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదని మరొకసారి రుజువైందన్నారు. ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనకు వచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయితేనే అనేక మంది ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య మీద తన అడ్రస్ కూడా చేయలేకపోయారు. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు అనేక కోటి ఆశలతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. పరిష్కరిస్తారనేటువంటి ఆశ కూడా అడియాసలవుతున్నాయి. అందుకే నుంచి ఇప్పుడు సంవత్సర కాలం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు సంవత్సరం గడిచింది. ఇప్పటి నుంచి ఈ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట పంతాను సిఐటియు ఏర్చుకోబోతా ఉంది. కాబట్టి పోరాటాలకు, ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. వాటితోటే సమస్యలు పరిష్కారం అయితే తప్ప పాలకుల మీద భ్రమలతో ఉంటే మాత్రం సమస్యలు పరిష్కారం కావనేటువంటి విషయాన్ని మరొక్కసారి కాంగ్రెస్ సంవత్సర కాల పరిపాలన మనం గుర్తించాం. ఇప్పుడు వాళ్ళు ప్రగతి నివేదికల పేరుతోటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఉదరగొడతా ఉన్నారు. కానీ కార్మికుల సమస్యలు ఏంటి? ఎక్కడ ఏ కార్మికుల సమస్యలు పరిష్కరించినావు? సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులేంది, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులేంది, RFCL, బసంత్ నగర్, అట్లాగే ఈ జిల్లాలో పనిచేస్తున్న రైస్ మిల్ కార్మికులు కానివ్వండి, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా
ఇట్లా అనేక రంగాల కార్మికులు, ఆటో, అట్లాగే హమాలి, భవన నిర్మాణం, ఇట్లాంటి అనేక రంగాల్లో ఈ జిల్లాలో కార్మికులు పనిచేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ, మంత్రుల మాటల్లో కానీ ఒక్క మాట కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ మాట్లాడలేదు. కార్మిక వర్గాన్ని పూర్తిగా విస్మరించారు. అసలు కార్మిక శాఖ మంత్రినే సంవత్సరం పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షాపతి, మెండే శ్రీనివాస్, డి కొమరయ్య, జి జ్యోతి, ఎం రామాచారి, ఎస్ రవీందర్, నాయకులు బి గణేష్, వి నాగమణి, ఎన్ శంకర్, జి లక్ష్మారెడ్డి, ఎన్ నరసయ్య, మామిడాల శ్రీహరి, ఈదా వెంకటేశ్వర్లు, యాకూబ్, తిరుపతి పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355. వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ సహాయాలను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిమ్మకాయల ఏడుకొండలు టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను అణగారిన వర్గాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ యొక్క అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుగుణంగా వారు చేసినటువంటి సేవలు, వారి అడుగుజాడల్లో మనం అందరం కూడా ముందుండి నడవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలకు ఆశా జ్యోతి. ఆయన చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా మరవకుండా ఉండాలని వారికి ఘనంగా నివాళులర్పించుకుంటా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన మేమంతా కూడా వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారెడ్డి స్వరాజ్యం, చిట్యాల అశ్విని, దామోదర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని గాంధీనగర్ ఎండి హెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో శుక్రవారం మార్కండేయ కాలనీకి చెందిన పిఎస్డి యాడ్స్ పైడిపల్లి సురేష్, దివ్యా కుమారుడు వర్ధన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు ఆశ్రమ పిల్లల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథ పిల్లల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సురేష్, తాతయ్య, వేముల చంద్రమౌళి, లక్ష్మి, ఆశ్రమ వ్యవస్థాపకుడు పోచంపల్లి రాజన్న, పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 113 అంగన్వాడీ కేంద్రానికి చెందిన ఎం జగదీశ్వరికి తగిన న్యాయం చేయాలని శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల బంద్ పిలుపు ఇచ్చి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు, గోదావరికని విఠల్ నగర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు, రామగుండం ప్రాజెక్ట్ నుండి అల్లూరు సెక్టార్ విఠల్ నగర్ 113 అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ టీచర్ ఎస్ భాగ్యలక్ష్మి కుటుంబ నిమిత్తం కోసం ట్రాన్స్ఫర్ అయి వెళ్లడం జరిగింది. ఆ స్థానంలో కేంద్రంలో 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆయాకు అన్ని అర్హతలు ఉన్న టీచర్ గా ప్రమోషన్ ఇవ్వకుండా కేంద్రంలో ఉన్న ఆయాకు స్థిర నివాసి కాకపోయినా ఆమెకు పిలిచి టీచర్ గా ప్రమోషన్ చేశారు. కాగా ఎం జగదీశ్వరిని తాను 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్న తనను కాదని నివాసంలో ఆయాకు పోస్ట్ ఇచ్చి తనకు అన్యాయం చేశారన్నారు. తన సమస్యను సిడిపిఓ రామగుండంకు, డిడబ్ల్యూఓ పెద్దపల్లికి నవంబర్ 18న ప్రజావారిలో కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపింది. అయినా కూడా తమ సమస్యకు పరిష్కారం చెప్పకుండా పక్క సెంటర్లోకి ఆయాకు మరుసటి రోజు 19న ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తప్పుడు పత్రాలు ఇచ్చినా కూడా అంత తొందరగా ఆర్డర్ కాపీ ఇవ్వడానికి అత్యుత్సాహం అర్థం కావడం లేదని, దీని మీద తగిన సమగ్ర దర్యాప్తు చేసి తనకు తగు న్యాయం చేయాలని జగదీశ్వరి కోరింది. మాది అంగన్వాడీ కేంద్రంలో నేను హెల్పర్గా పనిచేస్తున్నాను.
మా అంగన్వాడీ కేంద్రము 4-113 కోడ్. మా టీచరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి నేను 13 సంవత్సరాలుగా సెంటర్లో నేను హెల్పర్గా పనులు నిర్వహిస్తున్నాను. 30 సంవత్సరాలుగా అదే ఏరియాలో నివసిస్తున్నాను. అది ఆ టీచర్గా నాకు ప్రమోట్ చేయాలని చెప్పి నేను అప్లికేషన్స్ పెట్టుకున్నా సిడ్కో మేడం వాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళు 10th జీవో లేదు, ఇంటర్ జీవో అని చెప్పి నన్ను పక్కదోవలు పట్టించి నేను కలెక్టర్ సార్కి వెళ్ళి ప్రజావాణిలో లెటర్ పెట్టుకోవడం జరిగింది. TWO సార్కి కూడా లెటర్ పెట్టుకున్నా. వాళ్ళు ఏది స్పందించకుండా మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చి అడిగితే వేరే పక్కన హెల్పర్గా పనిచేసే హెల్పర్కి నా పైన టీచర్ పోస్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చారు. అట్లా ఉండకుండా నా సెంటర్లో నాకే టీచర్ పోస్ట్ ఇవ్వాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సబ్సిడీలను అందించాలి, లేదంటే ప్రభుత్వాన్ని కమిషన్ ముందు నిలబెడతా. ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ హెచ్చరిక. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదానం చేసిన HDFC బ్యాంక్ సిబ్బంది. ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగ మూలంగానే వంటింటికే పరిమితమైన మహిళలు చట్టసభల్లోకి వెళ్లగలిగారు. బీజేపీ రామగుండ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మహంకాళి మహేష్. పోరాటాలతోటే కార్మికుల సమస్యల పరిష్కారం. CITU జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యాలరావు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.